హాయ్, గుడ్ ఈవినింగ్ అండి యూట్యూబ్ మిత్రులందరికీ. నేను మీ అశోక్ కార్స్ జగిత్యాల్. ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి. ఇది VDI డీజిల్ వెహికల్ అండ్ AMT అండి, ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకు బెస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ మైలేజ్లో ఉంటుంది. మనకు మైలేజ్ వచ్చేసి అరౌండ్ 25 వరకు వస్తుందండి వెహికల్. అండ్ ఈ వెహికల్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్నదండి, యూట్యూబ్లో నేను మొన్నటి నుంచి జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను 2011 నుంచి ఇదే ఫీల్డ్ అండి, కార్ ఫీల్డ్లోనే ఉన్నాను నేను. అండ్ ఫస్ట్ కమర్షియల్ వెహికల్ చేసేది. ఇప్పుడు రీసెంట్గా నేను కార్ ఫీల్డ్లోకి వచ్చాను. రీసెంట్ మీన్స్ నియర్లీ 7-8 ఇయర్స్ అవుతుందండి, అప్పటి నుంచి కార్స్ చేస్తున్నాను నేను. మనది బిజినెస్ ఏంటంటే, నేచర్ ఆఫ్ ద బిజినెస్ మనది ఏంటంటే, మనం కమిషన్ బేసిస్లో చేయమండి. మనది ఏది ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి వెహికల్ని మార్జిన్ పెట్టుకొని మేము లిటిల్ బిట్ మార్జిన్ పైన మనం వెహికల్ని సేల్ చేస్తామండి. అది నా బిజినెస్ నేచర్ అండి, అది కమిషన్ బేసిస్ బిజినెస్ కాదు. మనది ఇక్కడ ఆఫీస్ వచ్చేసి జగిత్యాల్లో ఉందండి. కార్మాక్స్ ఆఫీస్ పేరు వచ్చేసి కరీంనగర్ రోడ్డు, TVS షోరూమ్ పక్కన ఉంటుంది మనకు వెహికల్ మన కన్సల్టెన్సీ. అండ్ వెహికల్ లోపల ఏంటంటే, మనకు నేను ఇచ్చేటువంటి నా దగ్గర వెహికల్ కొనాలి అనేది ఒక అష్యూరెన్స్ నా వల్ల జరిగేది ఏంటంటే, మనకు ప్రతి ఒక్క కస్టమర్కు నా దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ లోపల నేను సర్వీస్ హిస్టరీ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఒక అష్యూరెన్స్ ఇస్తాను. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మన దగ్గర దొరుకుతాయి. ఒకవేళ ఎనీ లిటిల్ బిట్ ఏమైనా యాక్సిడెంటల్ ఉన్నా కానీ నేను చెప్పి అమ్ముతాను. అండ్ మనది కమిషన్ బేస్డ్ బిజినెస్ కాదు కాబట్టి మనము కంపల్సరీ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి, మీరు ఎలాగైతే కొనేటప్పుడు మీరు వెహికల్ని అన్ని రకాలుగా చూసుకుంటారో, మేము ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి మేము మీకంటే ఇంకా ఎక్కువనే చూసుకుంటాం. ఎందుకంటే మేము డబ్బులు పెడతాం, ఫస్ట్ లాస్ అయ్యేది మేమే కదా యాక్సిడెంట్ వెహికల్స్ అనుకుంటే. సో కమిషన్ బేసిస్ లాగా కాదు, మనది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి మనము ప్రతి ఒక్కటి. అండ్ ఇవాళ రేపు కొన్ని ఏంటంటే, మనకు ఫ్లడ్డెడ్ వెహికల్స్ వస్తున్నాయి చాలా. మన హైదరాబాద్ లోపల, తెలంగాణ లోపల ఎక్కువగా మనకు వరదలు వస్తున్నాయి కాబట్టి ఫ్లడ్డెడ్ వెహికల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనకు మామూలుగా ఇంజన్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానివ్వండి, యాక్సిడెంటల్ ఏదైనా మెకానిక్ గుర్తుపట్టవచ్చు, కానీ ఫ్లడ్డెడ్ గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను. అండ్ మన దగ్గర ఉన్నటువంటి వెహికల్స్కి ఏదైతుందో ప్రతి వెహికల్కి కూడా నేను ఫ్లడ్డెడ్ కూడా చెక్ చేసుకుంటాను. అది కొంచెం మన ఎక్స్పీరియన్స్ని బట్టి మేము చూసుకోవడం జరుగుతుంది. అది కూడా నా గ్యారెంటీ ఉంటుందండి. ఫ్లడ్డెడ్ కూడా వెహికల్స్ నా దగ్గర ఉండవు. అండ్ పర్ఫెక్ట్ కండిషన్ చూసుకున్న తర్వాత మాత్రమే వెహికల్ని మేము ప్రొక్యూర్ చేసుకుంటాం. అండ్ ఒరిజినల్ RC అండ్ డాక్యుమెంట్స్, సేల్ లెటర్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎవ్రీథింగ్ మేము లీగల్గా కొన్న తర్వాత మాత్రమే వెహికల్ని మేము వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర ఇది ఒకటే వెహికల్ కాదండి, నియర్లీ మన ఆఫీస్లో వచ్చేసి 30-40 వెహికల్స్ ఉంటాయండి. ఇప్పుడు కూడా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఉంటాయి. అప్ టు 2 lakhs నుంచి మొదలు పెడితే మన దగ్గర 20 lakhs వరకు కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ SUVs, కాంపాక్ట్ SUVs, సెడాన్లు, హచ్ బ్యాక్లు అన్నీ కూడా దొరుకుతాయి మన దగ్గర. మీరు ఫీల్ ఫ్రీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు వచ్చి ఆఫీస్ విజిట్ చేసుకుంటే మీరు చాలా వెహికల్స్ని చూడడం జరుగుతుంది. అండ్ ఏ వెహికల్ కూడా కమిషన్ ఉండదండి మా దగ్గర. డైరెక్ట్ ఏదున్నా కానీ అమౌంట్ మాట్లాడుకోవడం అంతే, కమిషన్ బేసిస్ కాదు. అండ్ ఏ ఒక్క వెహికల్ కూడా మేము నెంబర్ ప్లేట్ని హైడ్ చేయం. ఎందుకంటే మేము వెహికల్ని కొన్న తర్వాతనే పోస్ట్ పెడతాం కాబట్టి వెహికల్ని నెంబర్ ప్లేట్ హైడ్ చేసే అవసరం లేదండి. ఇది మన బిజినెస్ ప్రొఫైల్. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జగిత్యాలకు వచ్చి విజిట్ చేయండి. కార్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి 2017 11 month మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. అండ్ 18లో రిజిస్ట్రేషన్ అయిందండి ఇది వెహికల్. ఇది ఓన్లీ 71,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇది. యాక్సిడెంట్ లేదు, ఏ ప్యానల్ కూడా రిప్లేస్ కాలేదు, కంప్లీట్ ఒరిజినల్గా ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,20,000, 6,20,000 అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 7013288306 అండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను చాలా మంచి ఫాలోవర్స్ వస్తున్నారు నాకు డైలీ కూడా. నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జస్ట్ ఒక 4 months మాత్రమే అవుతుంది. 4 monthsలోనే నాకు ఒక 35,000 ఫాలోవర్స్ వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే, నేను కొంచెం సోషల్ మీడియాకి లేట్గా వచ్చాను. నేను జస్ట్ మనకు ఆఫీస్ పర్పస్లోనే ఇన్ని రోజులు బిజినెస్ నడిచింది కాబట్టి నేను సోషల్ మీడియాకి రాలేకపోయాను. సో జస్ట్ 4 months బ్యాకే వచ్చాను. అండ్ యూట్యూబ్ కూడా నేను మొన్ననే జస్ట్ 1 week బ్యాక్ నుంచి యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అశోక్ కార్స్ జగిత్యాలని ఉంటుంది, అది కూడా ఐడిని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.